ప్రాంతాల్లో ఆయన భౌతికంగా దర్శనమిస్తాడు. బుద్ధుడు సంవత్సరంలో ఒకే ఒక్క రోజున ఆయన నేను ఇంకా భూమి మీదే అంటి పెట్టుకుని ఉన్నాను అని చెప్పి, ఈ రోజుకి మనం అంతా ఇక్కడ ఎలాగైతే సమావేశమయ్యామో అలాగా అంటే మన భూమి మీద ఉన్నటువంటి ఋషులు, మునులు, గురువులు, పెద్దలు అందరూ హిమాలయాలకు వెళ్తారు. అక్కడ ఒక పెద్ద జాతరలో ఉంటుంది. అక్కడ అందరూ కూడా వారి వారి స్థానాల వాళ్ళకు ఉంటాయి. అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. ఎంత నిశ్శబ్దంగా ఉంటుందంటే ఇంతమంది ఉన్నా సరే అసలు ఎక్కడా ఏమాత్రము తొట్టుబాటు కానీ కలవరం కానీ కన్ఫ్యూజన్ కానీ ఉండదు. ప్రతివాడికి వాళ్ళ వాళ్ళ స్థానం ఏదో తెలుస్తున్నట్టుగా అక్కడికి వెళ్తారు. అక్కడ కూర్చుని ఉండడం అంటే బుద్ధుడు ఇంకా దర్శనమిస్తాడనేటువంటి కొద్ది సమయంలో చాలా అద్భుతమైనటువంటి ఒక వెలుగు రాగంతో బుద్ధుడు కంటే ముందు కొంతమంది దిగొస్తారు. వాళ్ళందరూ వస్తారు. వచ్చి వాళ్ళు 7 ఉంటారు. వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థానాల్లో వాళ్ళు కూర్చుంటారు. కూర్చున్న తర్వాత అప్పుడు బుద్ధుడు అక్కడ బాగా దర్శనమిస్తాడు. మనకి కూడా ఏమాత్రము మనము దాని పట్ల ధ్యానము పెట్టినా, శ్రద్ధ పెట్టినా, మాస్టర్ గారు అనుగ్రహించినా సరే స్వప్నంలో మనం దాన్ని దర్శిస్తాము అని చెప్తారు. ఇంకొంచెం సాధన మనం చేస్తే భౌతికంగా మనం అక్కడికి వెళ్ళి మనం అక్కడ ఉంటాం. మనకు అదంతా కళ అనిపిస్తుంది. కానీ నిజంగానే మనం అక్కడికి వెళ్తాము, చూస్తాం. కానీ అదిలో కలగన్నా అనుకుంటాం. మనకి ఏదో ఆ సమయంలో కళ అంటుకుంటుంది. అందుకని ఈ రోజున ప్రత్యేకముగా లఘువుగా ఆహారం తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా ప్రశాంతంగా ఇంకా మిగిలినటువంటి విషయాలు సాధ్యమైనంత వరకు చర్చించకుండా నిద్రపోయే ముందు తెల్లటి పద్మాన్ని మీ భూమధ్యంలో ఒక తెల్లటి పద్మం ఏదైనా సరే చక్కగా వికసిస్తున్నట్టుగా దాన్ని దర్శనం చేసుకుని మీ గురువుని తెలుసుకుని మీరు పడుకుంటే మాస్టర్ గారి యొక్క అనుగ్రహం ఉంటే మనము కూడా ఆ దర్శనాన్ని మనము పొందవచ్చును అని చెప్పి, ఆ దర్శనము పొందినటువంటి వాళ్ళు మాత్రము ఇంకా జీవితంలో ఇంకా అద్భుతమైనటువంటి దర్శనం అని చెప్తారు. ఇంకా అంత మించినటువంటి మనకి ఇంకేమీ అక్కర్లేదు. ఈ రోజున ఆయన ప్రత్యక్షంగా కనిపిస్తారు. ఆయన ముఖము ఎంత ప్రశాంతముగా ఎంత ప్రసన్నముగా ఉంటుందంటే ఇంకా అది చూసిన తర్వాత ఇంకా అసలు మనకి ప్రశాంతత అంటే ఏమిటి, ఆనందం అంటే ఏమిటి, ఇంకా అది అలా గుడ్డెల్లోంచి కుంగిపోతూ ఉండడం. వారం రోజుల పాటు 10 రోజుల పాటు ఆ స్థితిలోనే మనం ఉంటాం. మిగిలినటువంటి పనులన్నీ అలాగే జరుగుతుంటాయి, అవి ఏమీ మారవు. కానీ ఆ లోపల ఉండేటువంటి ఆ ప్రశాంతత కానీ ఆనందం కానీ అది ఎలా ఉంటుందో అది అనుభవించడం అనేటువంటిది ఈ రోజున మనకి తెలుస్తుందని చెప్తారు. అంతేగా ప్రతి వాళ్ళు కూడా ఈ వైశాఖ పౌర్ణమి అంటే అందుకని అంత ప్రత్యేకంగా మాస్టర్ గారికి అన్ని పౌర్ణముల్లోకి వైశాఖ పౌర్ణమి అంటే అనిపిస్తుంది. అంటే సాక్షాత్ ఇప్పుడు మాస్టర్ గారు అక్కడే ఉంటారు. అక్కడ ఉండి అక్కడ వీళ్ళందరూ కూడా బుద్ధి యొక్క దర్శనం కోసం. ఎందుకంటే ఆయన జగద్గురు. ఆయన ఈ రోజున ఆయన భూమికి సంబంధించినటువంటి అంటే ఈ ఏడాది పాటు ఏ ఏ సాధనలు అయితే జరగాలో అలా ఆయన ఇస్తారు. ఈ కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు స్వీకరిస్తారు. స్వీకరించి వచ్చే పౌర్ణిమ నాడు, జ్యేష్ఠ పౌర్ణిమ నాడు వాటిని మిగిలినటువంటి గుంపులందరికీ అందిస్తారు. దాంట్లో వాళ్ళు చేయాల్సినటువంటి ఏదో వాళ్ళు స్వీకరించుకుని ఆ వచ్చినటువంటి అంటే ప్రణాళికలో మనకి ఏదో టైం టేబుల్ లాంటిది ఉంటుంది అంటే ఇందులో ఏ క్లాసులు ఏం చేసుకోవాలి, ఏ క్లాసులు ఏం తీసుకోవాలి అని చెప్పి ఏ దేశంలో ఎక్కడెక్కడ ఏ గుంపు ఏ రకమైనటువంటి సాధన చేయాలో అవన్నీ వాళ్ళు పంచుకుంటారు. పంచుకుని జ్యేష్ఠ పౌర్ణిమ నాడు వాళ్ళల్లో వాళ్ళు ఈ పంపకాలన్నీ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఆషాఢ పౌర్ణిమ మనకి తర్వాత వస్తుంది. కానీ మనం గురు పౌర్ణమి అంటాం. అప్పుడు మన గురువు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకు ఆ ఉపదేశాన్ని ఇస్తారు. దీనికి పూర్వము ఈ వేదము ఈ బుద్ధుడిచ్చేటువంటిది ఎక్కడ సిద్ధపడుతుందంటే ఇంతకు ముందు జరిగినటువంటి చైత్ర పౌర్ణిమ నాడు ఈయన వైవస్వతమును వీళ్ళంతా కూర్చుని ఇప్పుడు ఈ భూగోళం యొక్క పరిస్థితి ఏమిటి, వీళ్ళు చేసింది ఏమిటి, చెయ్యింది ఏమిటి, ఎంత జరగాలి, ఇంకా ఏం చేయాలి అనేటువంటి వాళ్ళు నిశ్చయం చేసుకుంటారు. చేసుకుని అప్పుడు ఇప్పుడు ఈయన వీళ్ళందరికీ కూడా ఇస్తారు. దీని తర్వాత మిగతా వాళ్ళకి ఇస్తారు. మన గురువు మనకి ఆషాఢ పౌర్ణమి నాడు ఇస్తాడు. అందుకని గురు పౌర్ణమి అంటే అంత ప్రత్యేకం. మనకి మన పర్సనల్ గా మన గురువుతో మనకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది జగద్గురువుతోటి మనకి ఉండేటువంటి సమన్వయము సంకల్పం. అటువంటి జగద్గురువుకి మనము ఇంకొకసారి మనం నమస్కారం చేస్తున్నాము. బౌద్ధములో ఉండేటువంటి అతి ముఖ్యమైనటువంటి మంత్రము ఓం మణిపద్మే
హుం అనేటువంటిది. ఆయన్ని మణిపద్మం అని చెప్పి ఆయన్ని పేరు అంటే ఓం మణిపద్మే హుం అని చెప్పి ఆయనకి ఒకసారి మనం చేసుకుని నమస్కారం చేసుకుని బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ఓం మణిపద్మే ఇప్పుడు